నిజాంపేట అపార్ట్మెంట్ల వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. 3 రోజుల నుంచి సెల్లార్లో నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 48 గంటల నుంచి రోడ్డుకి 2 వైపులా తవ్వి నీటిని బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. అయినప్పటికీ వరద ఉధృతి తగ్గడం లేదు. ప్రస్తుతం నిజాంపేట వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ వివరిస్తారు. వర్షం బీభత్సం అలాగే కొనసాగుతా ఉంది. 3 రోజులుగా వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ఉన్న నీటిని పంపించడం కోసం కాలనీ వాసులందరూ జమగూడి అసలు ఎలా పంపించాలి, ఎక్కడి నుంచి పంపించాలి అనే దాని మీద చర్చ జరిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కట్ చేశారు. అప్పుడు కానీ నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. రోడ్డు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ అలాగే చెరువు నిండిన తర్వాత వెళ్లాల్సినటువంటి నాలాలు పూర్తిగా పూడుకోవడం వల్ల దాన్ని కబ్జా చేయడం వల్ల నీళ్లు వెళ్ళలేని పరిస్థితిలో అన్ని అపార్ట్మెంట్లోకి నీళ్లు చేరడం జరిగింది. అపార్ట్మెంట్లలో నీరు చేయడం వల్ల ఎలా పంపించాలో తెలియక అధికారులు వచ్చి కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు అలాగే వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 60 నుంచి 70 అపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయిన పరిస్థితిలో అధికారులు ఎక్కడికక్కడ కొన్ని చర్యలు తీసుకున్నా అవి సరిపోలేదు. దాంతో ప్రత్యామ్నాయ చర్యలకు స్థానికంగా ఉన్న జనమే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏకంగా రోడ్ని కట్ చేసి వచ్చిన నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సెల్లార్లలో ఇప్పటికీ ఇంకా నీళ్ళన్నీ కూడా నీళ్ళలోనే కార్లు తేలియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సెల్లార్లో కార్లు అలాగే మునిగిపోయినాయి. ఇప్పటికి కూడా నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 2 వైపులా రోడ్ను కట్ చేసి పంపిస్తున్నా నీళ్ళలోనే సెల్లార్లోనే కార్లు ఉండిపోయినాయి. చాలా అపార్ట్మెంట్లు సెల్లార్లలో నీళ్లు అలాగే ఉండిపోయినాయి. మేము 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. వర్షం పడినప్పటి నుంచి అట్లే ఉంటే కొట్టమంటే కొట్టట్లేదు. ఇట్లే దారి ఉంది. మనకు వాటర్ అయితే వాటర్ స్లోప్ ఇక్కడే ఉంది. మొత్తం మునిగి ఉండేది. ఎక్కడ లేదు. ఇది ఒక్కటే దారి ఉండేది. దీంట్లో కూడా నీళ్లు పోనీకుండా ఇట్లా వేసారు. డూప్లెక్స్ హౌస్ వాళ్ళ అబ్జెక్షన్ వాళ్ళకి ఏం లేదండి. ఇది వే అట్లా ఉంది. డూప్లెక్స్ అబ్జెక్షన్ ఏం లేదు. ఎవరైనా అబ్జెక్షన్ ఉండదని చెప్పమనండి. నీళ్ళు మేమంతా పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. పాలు లేకుండా అట్లే అందరూ అక్కడే ఉన్నారు. ఏం లేకుండా ఇట్లా చూస్తా ఉంటే వీళ్ళు పంపిలేదు అంటే అట్లా అది కాదు కదా, సభ్యత కాదు. అది రాత్రి 10 అయింది అయినా అలా ఏం పట్టించుకోలేదు. పంచాయతీ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వస్తున్నారు, ఏమైనా ఉందా లేదు చూసుకుని వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఏం రిస్క్ కానీ ఏం యాక్షన్ అయితే జేసీపీ వాడు వచ్చి నిలబడ్డాడు. నాకు డబ్బులు ఇస్తే కానీ తీయనన్నాడు, డబ్బులు ఇస్తే కానీ కొట్టనన్నారు, డబ్బులు ఇస్తే కానీ మట్టి కూడా తీయనన్నాడు అతను. వీళ్ళందరూ మళ్ళీ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తే కానీ తీయలేదు సార్. నేను నైటే డబ్బులు ఇచ్చి తీసి పంపించాము. ఇప్పుడు డీజిల్ లేదంట. ఇప్పుడు అడిగితే కొద్దిగా స్లోప్ తీద్దాం సార్ అంటే లేదు, నాకు పైనుంచి అధికారం ఇది వస్తేనే అధికారులు చెప్తే నేను చేస్తానంటున్నాను. ఎవరు అధికారు? ఎవరు చెప్పండి. అంటే మీరు ఇది తీసి దాదాపు 24 గంటలు అవుతుంది. 24 గంటలు ఇంకా ఫ్లడ్ ఎక్కువ ఉంది. 48 అవర్స్ అయింది తీసి, కానీ ఇదే ఫ్లో కంటిన్యూ ఇదే ఫ్లో ఉంది, ఇంకా పెరుగుతా ఉంది. బట్ అక్కడంతా మునిగిపోయి ఉంది. సో ఇప్పుడు సోర్స్ అనేది చూడాలి, కానీ ఎవరికి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే మాత్రం జరగని పని అది. నాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలంటే ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో చెప్పమనండి. ఇది వీళ్ళ కష్టాలు ఇక్కడ మనం చూడొచ్చు. 48 అవర్స్ నుంచి ఈ ఫ్లో ఇలాగే వెళ్ళిపోతుంది. ఆయన ఫ్లో పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఆయన అధికారులు ఇటువైపు రావట్లేదు అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాటల్లో తెలుస్తా ఉంది. వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లోను చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తున్న తీరును గమనిస్తే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ నుంచి వెళ్తున్న నీళ్ళన్నీ కూడా దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ బండారు కాలనీ అలాగే కూకట్పల్లి ఏరియాలో ఎక్కడ చూసినా ఇదే సమస్య. బండారి లేఅవుట్ కు సంబంధించినటువంటి పరిస్థితి ఇలా ఉంది. దాదాపుగా నిజాంపేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఎక్కడ చూసినా ఇదే. స్థానికులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. 48 గంటలుగా తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రావట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్.